మా అబ్బాయి అండి బీటెక్ చేశాడు. ఇప్పుడు అందరు బయట ఉన్న వాళ్ళంతా మంచిగా ఏది కోర్స్ ఉంటుందంటే ఎస్ఏపీని సజెస్ట్ చేశారు. ఎక్కడ బాగుంటుందని అడిగితే విజయభాస్కర్ రెడ్డి ఈ మధ్య నర్సాపేటలో ఇన్స్టిట్యూట్ పెట్టాడండి, 7 years 8 years ఎక్స్పీరియన్స్ ఉందంట, బాగా చెప్తున్నారని చెప్పారు. అందుకని ఇక్కడికి వచ్చాను సార్. ఎలా ఉంటుంది అసలు, ఎంత ఖర్చు అవుతుంది, కుర్రోడు చేయగలరా లేదా మీరు చెప్తే జాయిన్ చేస్తాను. ఓకే, సో ఎస్ఏపి అనేది అంత డిఫికల్ట్ ఏం కాదు. సో మనం ఏంటంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సరిపోతుంది. సో మనకి డైలీ ఏంటంటే 1 hour క్లాసెస్ ఉంటాయి. 1 hour క్లాసెస్ అటెండ్ అయ్యేసి ప్రాక్టీస్ చేసుకుంటే కన్నా డైలీ 2 hours 3 hours ప్రాక్టీస్ చేస్తే కన్నా జాబ్ అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు. 3 months అనేది కోర్స్ ఉంటుంది. సో మనకి కోర్స్ ఫీజు వచ్చేసి టోటల్గా 25,000 ఉంటుంది. ఇందులో మనకి ఏంటంటే ట్రైనింగు ప్లస్ ఇంటర్వ్యూ, రిజ్యూమ్ ప్రిపరేషను, ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్, మళ్ళీ జాబ్ సపోర్టు అంతా ఏంటంటే మనకు ఉంటుంది అనమాట. సో ఇప్పుడు బీటెక్ అయినా ఏ కోర్స్ అయినా ఏ బ్యాక్గ్రౌండ్ అయినా పర్లేదు, ఎస్ఏపి అనేది చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ ఏంటంటే మనం అంటే ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకంటే మనవాడు కొంచెం ఎక్కువ కష్టపడాలి అంతే. సో వాళ్ళు ఏంటంటే ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి వాళ్ళకి డెబిట్స్ క్రెడిట్స్ ఇవన్నీ పోస్టింగ్స్ ఐడియా ఉంటుంది, మనవాడికి ఉండదు కాబట్టి దాని వాటి కష్టపడాలి. అది ఓకే అండి. ఇది ఏఐ వచ్చి రీప్లేస్ చేస్తుంది అంటున్నారు, మరి ఇది ఎలా? సో ఏఐ రీప్లేస్ అంటే ఏఐ బేసికల్గా కోడింగ్ రిలేటెడ్ వాటికి ఎక్కువ ఛాన్సెస్ రీప్లేస్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఇది ఫంక్షనల్ కన్సల్టెంట్ ఎవరైతే ఎస్ఏపి ఫంక్షనల్ కన్సల్టెంట్గా చేస్తున్నారో వాళ్ళని ఏఐ రీప్లేస్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే సో ఏఐ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ప్రాసెస్ని కానీ లేదంటే ఆల్రెడీ నోన్ ప్రాసెస్ని కానీ క్రియేట్ చేయగలిగిద్ది. బట్ అన్నోన్ అంటే రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు వాటిని మనం అనలైజ్ చేసి డెవలప్ చేసే ప్రాసెస్ని ఏఐ చేయలేదన్నమాట. సో ఏఐ వల్ల ఎస్ఏపి ఫంక్షనల్ కన్సల్టెంట్ కెరియర్స్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అది ప్రాబ్లం లేదు. ఇది బయట వింటున్నది అడుగుతున్నాను, తప్పు అనుకోవద్దు. ఫ్రెషర్స్కి రావని చెప్పేసి అంటున్నారు, ఎలా సార్ ఇది? ఫ్రెషర్స్కి ఎస్, ఒకప్పుడు సో కంపెనీలన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్ 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని ఇది ఉండేదన్నమాట. సో ఇప్పుడు అలా లేదు, ఫ్రెషర్స్ కూడా జాబ్స్ అనేది అవైలబిలిటీ ఉంటున్నాయి. సో ఫ్రెషర్స్ రీసెంట్గానే మా స్టూడెంట్స్ 2-3 ఫ్రెషర్స్గానే క్రాక్ చేసుకున్నారు జాబ్స్. సో లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. సో వాళ్ళలో ఫ్రెషర్స్ కూడా క్రాక్ చేసుకున్నారు. ఆన్ సైట్ ఏమన్నా ఛాన్స్ ఉంటుందా వెళ్ళడానికి? ఆన్ సైట్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం ఆ లెవెల్ ఆఫ్ 10+ years 12+ years ఎక్స్పీరియన్స్ ఉండి సర్టిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటే అయినా సో అవుట్ ఆఫ్ కంట్రీస్లో జాబ్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి. యూకే కావచ్చు, కెనడా, జర్మనీ, సో ఇలాంటి చాలా ప్లేసెస్లో ఉన్నాయి. బట్ ఏంటంటే అక్కడికి వెళ్ళాలంటే రిమైనింగ్ ప్రాసెస్ అనేది చూసుకోవాలి. ఓకే సార్, మోడ్ ఆఫ్ ట్రైనింగ్ ఏంటి సార్? ఆన్లైన్, ఆఫ్లైన్? ఎస్, మన దగ్గర ఆఫ్లైన్ ట్రైనింగ్ ఉందండి, ఆన్లైన్ ట్రైనింగ్ ఉంది. ఆఫ్లైన్ అయితే నర్సాపేట ఏంజల్ టాకీస్ దగ్గర ఉంది ఆఫీస్ అనేది. సో ఆన్లైన్ అయితే మీరు మామూలుగా మనం లింక్ షేర్ చేస్తాం, జూమ్ లింక్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, రికార్డెడ్ కూడా మనం డైలీ ఏ రోజు ఆ రోజు క్లాస్ వీడియోస్ మనం షేర్ చేస్తాం అనమాట. ఓకే, డౌట్స్ కోసం అని కాల్ చేస్తాం. వాట్సాప్ గ్రూప్ ఉంది మనకి. సో వాట్సాప్ గ్రూప్లో మీరు ఎలాంటి డౌట్స్ వచ్చినా కానీ ప్రాక్టీస్లో కానీ సో ఎలాంటి డౌట్స్ వచ్చినా మనకి దాంట్లో పింగ్ చేయొచ్చు, స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేయొచ్చు. సో నేను రిప్లై చేస్తాను. అదేవిధంగా మన దాంట్లో ఉండే ఎవరైనా కూడా రెస్పాండ్ అవుతారు మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే కూడా, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళు. ఓకే, ఈ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి సార్? సో స్టార్టింగ్ మనం ఎట్లా లేదనుకున్నా కంపెనీస్ బేస్ చేసుకోనండి 25,000 ఇట్లా స్టార్ట్ అయింది. ఎట్లా ఫ్రెషర్స్కైనా 3 lakhs యాన్యువల్ ప్యాకేజెస్ ఉంటాయి. సో మన ఎక్స్పీరియన్స్, మన నాలెడ్జ్ పెరిగే కొద్దీ అవి ఎక్కువ పెరిగేదానికి అవకాశం ఉంటుంది అనమాట. బేస్డ్ ఆన్ నాలెడ్జ్ అంత శాలరీ ప్యాకేజీ అది. ఈ మధ్య ఎవరన్నా ఇంటర్వ్యూ క్రాక్ చేశారు సార్ మీ స్టూడెంట్లు?
ఎస్, ఇద్దరు క్రాక్ చేశారండి. ఒక లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరి ఆఫర్ లెటర్స్ రిలీజ్ అయినాయి. మంచి రిప్యూటెడ్ కంపెనీస్ నుంచే వాళ్ళు జాబ్ క్రాక్ చేసుకున్నారు. ఓకే. సో మీకు అవి చూపిస్తాను, జస్ట్ ఫర్ ఏంటంటే మీ కాన్ఫిడెంట్కి కూడా అవి ఓకే ఇదైతాయి కదా, కాన్ఫిడెన్స్ అనేది పెరగడం కోసం చూపిస్తాను, ప్రాబ్లం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఓకే సార్, ఏదన్నా డౌట్లు అవి ఉంటే ఎలా కాల్ చేయాలి సార్ మీకు ఎస్ఐపి రిలేటెడ్? మనది కార్డు ఉందండి, విజిటింగ్ కార్డు. ఓకే. సో ఇదిగోండి, ఓకే తీసుకొని మీరు ఎప్పుడు కాల్ చేసినా ప్రాబ్లం లేదు. సో మార్నింగ్ మనకి 8 నుంచి ఈవినింగ్ 9 దాకా అవైలబిలిటీ ఉంటాను. సో కాల్ చేయొచ్చు, లేదంటే అదే నెంబర్ వాట్సాప్ కూడా ఉంది, వాట్సాప్లో అయినా మీరు పింగ్ చేయొచ్చు అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.